క్రీస్తునందు సోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మార్గం రాసిన సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చారు. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించారు. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఎలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంతమాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. ప్రార్థన చేసుకుని, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం, పాఠం పేరు నీ పిల్లలను ఆశీర్వదిస్తున్నావా, శపిస్తున్నావా? నీ పిల్లలను ఆశీర్వదిస్తున్నావా, శపిస్తున్నావా? ఏం చేస్తున్నావు? తల్లిదండ్రి పిల్లల విషయాల్లో ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎలా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారికి పిల్లలంటే చాలా ఇష్టం. చిన్న పిల్లలంటే చాలా ఇష్టం యేసుక్రీస్తు ప్రభువారికి. ఎందుకు ఈ విషయం క్రైస్తవులో ఎందుకు మనసులో పెట్టుకోవట్లేదు అంటే, వీరు వాక్యం చదవరా, వాక్యం వినరా, వాక్యాన్ని ధ్యానించరా, వాక్యాన్ని పరిశోధించరా? బైబిలు చదివితే క్రైస్తవులకే అర్థమవుతుంది. అన్యులు వాక్యం విని వాక్యాన్ని పట్టుకుంటారు, కానీ క్రైస్తవులు మాత్రం వాక్యాన్ని పట్టుకోరు. వాళ్ళకి ఎలా దీవెన వస్తుందా అని వాళ్ళు చూస్తారు, కానీ క్రైస్తవులు మాత్రం మాకు ఏదో ఒకటి రాని, ఏదో ఒకటి వస్తేనే యాడ్ నుంచి వస్తాయి, దేవుడు ఇస్తారా అనే విధానంలోనే మూర్ఖంగా ఉంటారులే. కానీ అసలు ఒక విషయం గమనించండి, ఈ రోజున క్రైస్తవం అంటేనే ఎప్పటి నుంచి చెప్పారంటే ఇప్పుడు నుంచి కాదండి. ఇప్పుడు కొత్తగా చెబుతున్నది ఏమీ లేదు, కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ, ఇది వరకు ఉన్నవారైనా, వారు ఇప్పుడు లేరు, ఎవరైనా కానీ క్రీస్తులోని ఏ లోపం లేదు, క్రైస్తవుల్లోనే లోపం ఉంది అని చెప్పారు. అసలు ఎందుకని క్రైస్తవులనంటే, క్రైస్తవుల నోరు, ప్రతి ఒక్కరి నోరు కంట్రోల్ ఉండదు. వారు కోపం వచ్చిందంటే, వారికి ఆవేశం వచ్చిందంటే భర్తని చూడరు, లేకపోతే భార్యని చూడరు, లేకపోతే పిల్లలని చూడరు, ఏ ఊరు చూడరు, ఏ మాట పడితే ఆ మాట అనేసేస్తారు. అక్కడ ఎవరున్నారు, లేకపోతే ఏది ప్రేమ, ఏది ద్వేషం, ఏది శపించటం, ఏది ఆశీర్వాదం, ఏది ఈ రోజున క్రైస్తవులకే అర్థం అవ్వట్లేదు. బయట ఉన్న వారు పిల్లలని ఎప్పుడైనా కానీ బూతు మాటలు తిడతారా, భయంకరమైన విధానంలో తిడతారా? కానీ క్రైస్తవునికి వచ్చేసరికి పిల్లలని ఎన్ని బూతు మాటలు తిడతారో, అసలు ఏ విధంగా మాట్లాడుతుంటారంటే వాళ్ళ మనస్సు కృంగిపోయిద్ది అనమాట. అందుకనే కొలసీలకు రాసిన పత్రికలో దేవుడు అన్ని ముందే గ్రంథంలో రాపించారు.
ఇదిగో ఇలాంటి తల్లిదండ్రులు, పనికి మాలిన తల్లిదండ్రులు వీళ్ళు. కానీ నీకు ఏమనాలంటే ఇలాంటి తల్లిదండ్రులు ఉంటారు, ఇలాంటి భయంకరమైన మనుషులు ఉంటారు అని గ్రంథంలో దేవుడు ముందే రాపించిండు. ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్కటి తండ్రి అయిన దేవుడు ఆయన జ్ఞాని కాబట్టి ముందే రాపించారు. కొలసీ రాసిన పత్రికలో, అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలోని పిల్లల మనసు కృంగకుండునట్లు చూసుకోండి, వాళ్ళ మనసు కృంగిపోయిద్ది. పెద్దోళ్ళకి వాళ్ళ మనసు కృంగిందంటే తాగడానికి పోతారు, తిరగడానికి పోతారు, లేకపోతే వాళ్ళు ఏదన్నా మాట్లాడతారు, చెబుతారు, వారు ఏదో ఒకటే చేస్తారు పెద్దలు. మరి పిల్లలు ఎవరికి చెప్పుకుంటారు? యేసుక్రీస్తు ప్రభువారికి ఎంత ఇష్టం అంటే పిల్లలను ఎత్తుకొని ఏం చేశారు? కౌగులించుకొని ఆశీర్వదించారు. పిల్లలను ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఆశీర్వదించాలి. పెద్ద వయసులో పెద్దోళ్ళని, కుటుంబంలోని పెద్దోళ్ళని, లేకపోతే బయట ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరూ కూడా పిల్లలని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతూ ఉంటారు, ఎలా పడితే అలా చూస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావా? ఏదన్నా ఒక సందర్భం వచ్చిందంటే, ఏదన్నా ఒక విషయం చెప్పావంటే పెద్ద నువ్వే చదువుతున్నావులే బైబుల్, నువ్వు ప్రార్థన చేస్తున్నావా అంటే వాళ్ళకి ఏదన్నా ఒక మంచి మాట ఇది కరెక్ట్ కాదు వినాలని చెబితే వాళ్ళు ఏమంటారు? తిప్పి మళ్ళీ అనటం. అంటే అసలు వారికి చూడండి ఏం అర్థం అవ్వదు. వాళ్ళు ఏ ఆలోచనలో అంటే మూర్ఖమైన ఆలోచనలో ఉన్నారు, మూర్ఖత్వం కలిగి ఉన్నారు. అంటే మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం అవ్వదు. పిల్లల విషయాల్లో ఎలా ఉండాలంటే, వాళ్ళని ఎలా పెంచాలంటే, వాళ్ళని ఏ విధంగా చూడాలి అని అంటే గ్రంథంలో ఎన్నో విషయాలు రాపించారు. నీ సొంతగా ఏమి నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నీకు అర్థం కాకపోతే వాక్యం చదువు, వాక్యం విను, నీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కటి కూడా. చెప్పిన వాళ్ళనేమో నీకే తెలుసు అని పక్కన పెట్టడం కాదు. వారు వాక్యం చదివారు కాబట్టి ఆ వాక్యంలో ఉన్నది దేవుని మాట చెబుతున్నారు. నువ్వు వినకపోతే, నువ్వు గన చెయ్యకపోతే అది నీకే ప్రమాదం. పిల్లలను ఎప్పుడు కూడా వాళ్ళని ఏం చేయాలంటే హృదయానికి ఏం చేయాలి? హత్తుకోవాలి, వారిని ఆశీర్వదించాలి. పిల్లల్ని ఎప్పుడు దూరం పెట్టకూడదు, పిల్లలను ఎప్పుడు శపించకూడదు. చాలా మంది జంతువుల పేర్లు పెట్టి తిడుతుంటారు. దేవుడు నీకు ఇచ్చింది ఏంటో తెలుసా? బహుమానం. ఆ బహుమానాన్ని జంతువుల పేర్లు పెట్టి తిడుతూ ఉంటారు. ఎంత భయంకరమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులంటే చాలా ఇష్టం. తన రాజ్యాన్ని అంటే దేవుని రాజ్యాన్ని, మారు మనసు గురించి, క్రీస్తుని గురించి ప్రకటించాలి మొత్తం అని 12 మందిని ఏర్పరచుకున్నారు. వీళ్ళందరూ చేసిన విధానం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అందరూ ఒక చాట ఉన్నారు. ఆ తర్వాత ఇంకా వెనక్కి వెళితే ఏం చేశారంటే, వీళ్ళందరూ కూడా మనం ఒక చాటే ఉండి ఒక గోపురం కట్టుకొని మనందరం కూడా ఇక్కడే నివాసం చేద్దాము, ఇక్కడే ఉందాము అని వారు అనుకుంటే దేవుడు ఏం చేశారు తెలుసండి? వీళ్ళు అసలు నేను ఎందుకు పుట్టించింది, ఎందుకు ఏర్పరిచింది, ఎందుకు వీళ్ళందరూ ఒక చాట ఉండడానికే కాదు అని వారందరినీ కూడా చెదరగొట్టి ఎక్కడ పంపించారు? అనేకమైన ప్రాంతాలకు వాళ్ళందరినీ కూడా పంపించేశారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల ద్వారా
ఎంతో మందికి సువార్త వెళ్ళాలి అని 12 మందిని ఏర్పరిచి ఆయన అనేక ఇద్దరిద్దరినగా పంపించారు. దేవుని రాజ్యము, సువార్త, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇవన్నీ కూడా చెప్పాలి అని 12 మందిని ఏర్పరచుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. వాళ్ళ ద్వారా సువార్త వెళ్ళింది. అలాంటి వారిని ఆ విధంగా ఎన్నుకున్న యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వాళ్ళ మీద కోపడ్డారు? పిల్లలంటే క్రీస్తుకి చాలా ఇష్టం. వారిని ఆటంకపరచవద్దు, వారిని నా యొద్దకు రానియండి, దేవుని రాజ్యం ఎలాంటి వారిదేనని చెప్పి వారిని ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించారు. పిల్లల మనస్సు కలిగి ఉండాలని మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఆయన చెబుతున్నారు. చిన్న పిల్లల మనసు కలిగి ఉండాలి. ఈ బిడ్డలు ఈ మనసు కలిగి ఉంటేనే దేవుని రాజ్యంలో నువ్వు చేరతో, నువ్వు గొప్పవాడివి, మార్పు నొంది బిడ్డల వంటి వారు అవ్వాలి అని చెబుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి అంత ఇష్టం పిల్లలంటే వారిని ఆశీర్వదించారు. నువ్వు క్రీస్తు నమ్ముకున్నంటో, ప్రార్థనకి వెళ్తున్నంటో, ఇవన్నీ చెప్పే నీవు మొత్తం దేవుడే అంటావు. నువ్వు పిల్లల విషయాల్లో ఎలా మాట్లాడుతున్నావు? పిల్లల్ని ఎలా చూస్తున్నావు? పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? పిల్లల విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావు? దేనా విషయంలో ఆ తల్లి కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఆ పరిస్థితి వచ్చేదే. ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకు బహుమానాలు ఇచ్చినప్పుడు వారి విషయాలు ఎంత జాగ్రత్త తీసుకోవాలి. కోడి దగ్గరకే కోడి పిల్లలు చేసినప్పుడు విషమ పురుగు వచ్చిన, పాము వచ్చినా, లేదా ఇంకేదైనా జంతువు వచ్చినా, వామ్మో ఇది విషమ జంతువు వచ్చిందని ఆ పిల్లలను వదిలిపెట్టిపోయిద్దా? పోరాడుతూ కూడా కాపాడింది. ఒక కుక్క అండి పిల్లలకి పాలు ఇస్తుంది. పాము వచ్చి అవి పడిగిప్పి నోరు పట్టేసింది కుక్కని. ఆ నోటితో పాము పట్టేస్తే అది అనుకుంటా కూడా పిల్లలకు అలాగే పాలు ఇస్తూ ఉంది. అసలు చూడండి, ఏ జంతువు అయినా ఏదైనా కానీ పిల్లలు పుట్టారు అని అంటే పిల్లల కన్న తర్వాత వాటికి కోపం, రోషం ఎక్కువ ఉంటుంది. వాటి దగ్గర ఏదైనా హాని జరుగుతుంది అని అంటే, వస్తుంది అని అంటే అవి ఆ తల్లి ఏం చేస్తాయి? అస్సలు ఊకోవు. కానీ ఈ రోజున తల్లులకి పిల్లలంటే కొంచెం కూడా ప్రేమ లేదు. అందుకని గ్రంథంలో ఏం రాపించారంటే, తల్లి తన బిడ్డను మరుచునా అనేది రాపించారు. అంటే తల్లి ఏం చేస్తుంది? పిల్లల్ని మరిచిపోతుంది. ఈ రోజున పిల్లలు ఆటంకంగా ఉన్నారని ఫ్రిడ్జ్లో పెట్టే తల్లులు ఉన్నారు, బయటకు పంపించే తల్లులు ఉన్నారు, ఫోన్లు ఇచ్చి పంపించే తల్లులు ఉన్నారు. ఎందుకు? కొంతమంది ఏమో తల్లులు ఫోన్ చూస్తూ అస్తమానం పిల్లలు పట్టించుకోరు. కొంతమంది తల్లులేమో దేనికి ఇంకా లోక సంబంధమైన పనులు, వ్యభిచారం విషయంలో అడ్డొస్తున్నారని ఎంతో మంది పిల్లలనే దూరం చేసిన తల్లులు ఉన్నారు. ఇంకా రకరకమైన ఆలోచనలు కలిగి పిల్లల్ని దూరం చేస్తున్న తల్లులు ఉన్నారు. తల్లి రోజున ఎలా మారిపోయిందంటే స్త్రీ మూర్ఖ ప్రవర్తనగా మారిపోయింది. భయంకరంగా కోపంలో ఏం చేస్తుందో తెలియదు. ఒక తండ్రి కోపంలో రాడ్డు విసిరితే పిల్లవాడికి తల్లి అక్కడికక్కడే చనిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్తే ఏం జరిగిందంటే, ఇలా కారు కాడ ఏదో చేస్తూ ఉంటే ఇలా రాడ్డు విసిరానంటే నీ పిల్లవాడిని నీవే చంపుకున్నావు అని డాక్టర్ చెప్పారు. ఇంకా తిరిగి వస్తారా? పిల్లల విషయాల్లో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలండి. వాళ్ళకి పెట్టే విషయాల్లో, వారికి చూసే విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి దినము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ రోజున ఎన్నో పుట్టినరోజులు చేస్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. కానీ పిల్లల నిమిత్తం వారి పుట్టినరోజు అని చేస్తూ నువ్వు వారికి ఏం బహుమానం ఇస్తున్నావు? బైబిల్ బహుమానం ఇవ్వండి, వారి జీవితం బాగుంటుంది. తర్వాత పిల్లల విషయాల్లో ప్రతి క్షణం ఏం తీసుకోవాలి? జాగ్రత్త తీసుకోవాలి తల్లి.
వారి నిమిత్తం ఏం చేయాలి తల్లి? రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయమని ఉంది. ప్రార్థన చేసే తల్లులు ఉన్నారా? ప్రార్థన చేసే తల్లులు ఉన్నారా? అలా ప్రార్థన చేస్తే నీ పిల్లలు మోర్చిల్లిపోకుండా ఉంటారు. జెబెదయి కుమారుల తల్లి ఏం చేసింది? జెబెదయి కుమారుల తల్లి పిల్లలను తీసుకొచ్చింది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొచ్చారు. దేవుని మందిరానికి తీసుకెళ్తున్నాం పిల్లల్ని. వారిని బెత్తం వాడమని గ్రంథమే చెబుతుంది. కానీ ఏ సందర్భంలో బెత్తం వాడాలి? ఏదన్నా పగలగొట్టినప్పుడేమో, లేకపోతే మాటేనప్పుడేమో, లేకపోతే ఈ విషయాల్లో వారిని ఎలా పడితే అలా కొడుతూ ఉంటారు. ఆ సందర్భాల్లోనే కొట్టేది. ఒక బూతు మాట మాట్లాడినప్పుడు గద్ది, ఇదిగో కర్ర, బెత్తం వాడతానని చెప్పు. ఎందుకంటే అబద్ధాలు ఆడితే, దొంగతనాలు చేస్తే వారి జీవితం పాడైపోతుంది. దేవుడే చెప్పిండు అవి చెయ్యొద్దని. అవి చెయ్యొద్దు అని వాడికి చెప్పు. అది ఎలా చెప్పాలి? ప్రేమగా చెప్పాలి, మంచిగా చెప్పాలి. పిల్లలను ఎప్పుడూ కూడా శపించకూడదు. నువ్వు పాడైపోతావు, నువ్వెందుకు పనికిరావు, నీ బ్రతుకంతే అని ఎప్పుడు కూడా పిల్లలని శపించకూడదు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి సందర్భాల్లో వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. కానీ వాక్యం మనం ఎప్పుడు చదవంగా. బైబిల్ గ్రంథంలో ఇస్సాకు కుమారులు ఎంతమంది? ఎంత తెలుసండి? 2. ఎవరు వాళ్ళు? యాకోబు, ఏశావు. వీళ్ళిద్దరూ కూడా తండ్రి మాట, తల్లి మాట ఎంత ఇదిగా ఉంటుందంటే, వారు నోరు జారి కూడా పిల్లలను శపించకూడదు. వారిని ఎప్పుడు దీవించాలి, ఆశీర్వదించాలి. ఇక్కడ యాకోబు భార్య ఎవరు? యాకోబు భార్య ఎవరు? లేయా, రాహేలు. ఇప్పుడు ఏశావు వాళ్ళ వారి జీవితంలో జరిగిన విషయం. ఇప్పుడు ఇస్సాకు భార్య ఎవరు? రిబక. వీరికి 2 పిల్లలు, ఏశావు, యాకోబు. అయితే వీరి జీవితంలో జరిగిన విషయం ఏంటంటే, తండ్రి యొద్దకు వెళితే, తండ్రి కోరింది తీసుకెళ్తే, తండ్రికి పెడితే ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. ఇది గమనించిన తల్లి ఏం చేసిందంటే, ఎవరిని ప్రేమించింది? యాకోబుని ప్రేమించి, అయ్యా మీ నాన్న భోజనం తేమంటాడో, ఇదిగో నీవు ఇక్కడే ఒక దాన్ని నన్న చేసి తీసుకురా, వండి పెడతానని చెబితే ఆమె ఏం చేసింది? ఆయన ఏం చేసిండు? తీసుకెళ్ళిన తర్వాత ఆ తండ్రి ఏం చేసిండు? యాకోబుని ఏం చేసిండు? ఆశీర్వదించిండు. నువ్వు బహుగా ఫలిస్తూ విస్తరిస్తూ, నీకు పనివారు ఉంటారు, నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతూ, అవన్నీ కూడా ఏం చేసిండు? తండ్రి ఆశీర్వదించిండు. యాకోబు గారికి అలాగే ఉంది. తర్వాత ఏశావు వస్తారు, లేట్ అయ్యిద్ది. అక్కడ వచ్చిన తర్వాత నాన్న అంటే, తండ్రి అంటే, అయ్యా ఇందాక వచ్చినవు కంటే ఇందాక వచ్చింది నేన కాదు అని అంటే, ఇందాక వచ్చింది ఎవరు? యాకోబు. ఇప్పుడు అయ్యా మీ తమ్ముడు ఏం చేసిండు? మొత్తం ఆశీర్వాదాలన్నీ తీసుకెళ్ళిపోయిండు. అయ్యా ఇప్పుడు నా దగ్గర ఆశీర్వాదాలు ఏమీ లేవు. కష్టపడి పని చెయ్యి. ఇవన్నీ విషయాలు కూడా ఇక అక్కడ ఏశావుకి ఇచ్చిన విషయాల్లో తండ్రి ఏం చేసిండు? అన్నీ కూడా శపించే విధంగా వచ్చేసింది. యాకోబేమో తండ్రి ఆశీర్వదిస్తే యాకోబు ఏమైండు? విస్తరించి బహుగా ఫలించిండు. తండ్రి నోటిలో నుంచి వచ్చే మాట, తల్లిదండ్రి మాట ఎప్పుడు కూడా పిల్లలకే అది ఆశీర్వాదకరంగా ఉండాలి. అని ఎప్పుడు కూడా ఆశీర్వదించాలి. వారిని ఎప్పుడు శపించకూడదు.
వారి మాట వినకపోతే బెత్తం వాడమని ఉంది కాబట్టి ఒక దెబ్బ కొట్టు, అంతేగాని వారిని నీ నోటితో ఎప్పుడు కూడా శపించకూడదు. కానీ ఈ రోజున తల్లులు ఎలా మాట్లాడుతారనంటే, ఆ పిల్లల నిమిత్తం శపిస్తూ ఏడ్చే తల్లులు ఉన్నారు. అసలు వీళ్ళ తల్లిదండ్రులు అంటారా? కొడుకుని గాని కూతుర్ని గాని ఏడ్చుకుంటూ తల్లి అలాంటి మాటలు అంటూ ఉంటే ఆ పిల్లలు ఎలా ఫలిస్తారు? ఎందుకు అసలు వీళ్ళకి దేవుడు ఎందుకు పిల్లలు ఇచ్చిండా ఒకసారి అనిపిస్తుంది. కానీ దేవుడు ఏంటంటే అందరిని ప్రేమిస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని శపించే విధంగా ఉన్నారు. తల్లి ఎప్పుడైనా పిల్లల విషయాల్లో ఎప్పుడు కన్నీరు పెట్టుకోవాలండి? ప్రార్థన చేసేటప్పుడు నా పిల్లలు బాగుండాలయ్యా, ఫలించాలయ్యా, పనికొచ్చే విధంగా ఉండాలయ్యా అని దేవుని ఎదుట కన్నీరు కారవాలి. కానీ వారి మాట వినట్లేదని, లేకపోతే ఏం చేయట్లేదని బూతులు తిడుతూ శపిస్తూ ఏడుస్తూ ఉంటే అసలు ఆ కొడుకుకు కానీ కూతురుకు కానీ అది ఆశీర్వాదమా? ఎందుకు ఇలాంటి తల్లిదండ్రులు? పిల్లల శపించే తల్లిదండ్రులు అసలు వాళ్ళు తల్లిదండ్రులేనా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున ఎక్కడ చూసినా వృద్ధాశ్రయాలు నిండిపోతున్నాయి అంటే ఇలాంటి తల్లిదండ్రులు పిల్లల్ని బాధ పెడుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఎదుగుతున్న కొద్దిగా ఈ మాటలన్నీ, ఈ పనులన్నీ తల్లిదండ్రులు చేసే అన్ని మనసులో పెట్టుకొని వివాహం అయిన తర్వాత వీళ్ళేమో వయసుకు వస్తారు, వాళ్ళేమో వృద్ధాప్యానికి వస్తారు, తీసుకుపోయి ఎక్కడ పడేస్తారు? వృద్ధాప్యం వదిలేస్తారు. దీనికి కారణం ఏంటంటే వారి నోరు, వారి ప్రవర్తన సరిగా లేకపోవడం. అయితే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, నీ తల్లిదండ్రి నిన్ను ఏదైనా గాని వారు నీకు జన్మనిచ్చారు కాబట్టి వారిని నువ్వు ప్రేమించాలని గ్రంథం చెబుతుంది. కానీ బయట జరుగుతున్న విధానం ఏంటనంటే, తల్లిదండ్రి ఏదన్నా ఒక మాట అంటే పడని వారు ఏం చేస్తారంటే వీళ్ళ తీసుకెళ్లి బయట వదిలేస్తూ ఉంటారు. అసలు కారణం అంతా ఎక్కడొస్తుంది? నీ నోరు కంట్రోల్లో లేకపోవటం వల్ల, నీ మాట సరిగా లేకపోవటం వల్ల. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని వాళ్ళ దగ్గరగా తీసుకొని వారితో ప్రేమగా మాట్లాడండి, ప్రేమగా చెప్పండి, వాళ్ళని దీవించండి, వారిని ఆశీర్వదించండి. నీకు దూరం అవుతారా పిల్లలు? దూరం అవుతారా? ఈ రోజున యవనస్తులు పిల్లలు, స్త్రీ అయినా పురుషుడైనా బయటకు వెళ్ళిపోయి అమ్మాయి అబ్బాయి అని తిరుగుతున్నారు. కారణం వాళ్ళు ఏదన్నా ఒకటి చూసినప్పుడు కానీ, ఏదన్నా కావాలనుకున్నప్పుడు కానీ, ఏదైనా కానీ ప్రేమగా నీకు వచ్చి చెప్పుకునే విధంగా ఉందా నీ ప్రవర్తన? ఆ విధంగా ఉండరు. ప్రతి ఒక్కటి మనకి చెప్పుకునే విధంగా ఉండాలి, వాళ్ళతో ఆ విధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, పిల్లల్ని ఏం చేశారు? ఆశీర్వదించారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పిల్లల విషయాల్లో వారిని ఆశీర్వదించే వారిగా ఉండాలి. అలా ఉంటేనే వారి పిల్లల జీవితం బాగుంటుంది. వారిని ఎప్పుడైతే నువ్వు శపిస్తావో, వారు నువ్వు శపిస్తున్నావు, నువ్వు తిడుతున్నావు, వారి జీవితం బాగోదు. మరి నిన్నెలా చూస్తారు? ఒకసారి ఆలోచించు. బయట ఉన్న వాళ్ళకి క్రైస్తవులకి ఇదే తేడా. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు బాగుండాలని బాగా చదివిస్తారు, వాళ్ళకు ప్రేమగా చెబుతారు, వాళ్ళని ఎప్పుడు దీవిస్తారు, వాళ్ళు బాగా ప్రయోజకులు అవుతారు, వీళ్ళు కూడా బాగా చూస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళేమో వాళ్ళని చదివించాలని చదివిస్తారు, కానీ తర్వాత ఏం చేస్తారు? వీళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళని ఏం చేస్తారంటే, నువ్వు పనికిరావు, పనికి మాలి దానివి, నీ బ్రతుకంతే, నువ్వు వ్యర్థం, నీ జీవితం అంతే. ఆడు కూడా అనుకుంటాడు, వాళ్ళు కూడా అనుకుంటారు, ఏమని, నా జీవితం ఇంతేనేమో, ఇక అంతే అయిపోయిద్ది. అర్థమవుతుందండి? అయ్యా నువ్వు బాగుండాలయ్యా, నువ్వు బాగా చదువుకోవాలయ్యా, ఇవన్నీ చెప్పాలి. ఈ బల్బు కనిపెట్టిన ఒక ఆయన, ఎవరు, ఎల్వేన్ గారు అనుకుంటా, సామాన్ ఎల్వే గారు, ఆయనంట స్కూల్కి వెళ్తే ఆయనకి చదువు రాలేదంట. ఎంత చెప్పినా కానీ వచ్చేది కాదంట.
అయితే లెటర్ రాసి ఇది తీసుకెళ్ళి మీ అమ్మకి అన్నారంట. తీసుకెళ్ళి అమ్మకి ఇస్తే తల్లి చదివి ఏడ్చిందంట. ఏడ్చిన తర్వాత అమ్మ ఏంటమ్మా ఏడుతున్నావు అంటే, అయ్యా ఆ తల్లి ఏం చెప్పిందో తెలుసా, ఈ లెటర్లో ఉన్న చెప్పలా. ఏం చెప్పింది, నువ్వు చాలా తెలివిగలడు అంట అయ్యా, నువ్వు ఇక స్కూల్కి వెళ్ళే పని లేదు అంటే, అమ్మ మరి ఎక్కడమ్మా చదువుకునేది ఎట్టమ్మా అని అంటే, అయ్యా నువ్వు ఎక్కడే చదువుకునేది అని అక్కడే ఆ పిల్లవాడికి నేర్పింది. ఇప్పుడు ఆ పిల్లవాడు ఎదిగి ఏం మనసులో పెట్టుకోండో ఒకే మాట, ఏంటి నేనెవరినంట, తెలివి తక్కువ ఆ పిల్ల, ఏమీ రాని చదువు రాదు. కానీ తల్లి చెప్పిన మాట ఏంటి, ఏం చెప్పింది, నీవు తెలివిగల్లోడివి. ఆ మాట మీద ఎన్నిసార్లు బలుపు ప్రయత్నం చేసినా ఓడిపోయినా, 1000 సార్లు అయినా, ఎన్నిసార్లు, 1000 సార్లు 100 సార్లా, ఎన్నోసార్లు ప్రయత్నించి ఫెయిల్యూర్ అయినా కానీ చివరకే కనిపెట్టింది. ఈరోజు ఇంత ఎలుతూరు వచ్చింది. తల్లి మాట, తండ్రి మాట పిల్లలకు ఎప్పుడు కూడా దీవెనగా ఉండాలి. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరి. ఆయనే చెప్పి ఉన్నారు, ఆయన ఆశీర్వదించారు. అలాగే ప్రతి ఒక్క తల్లి తండ్రి ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని దీవించాలి, ఆశీర్వదించాలి. వారు బాగుండాలని కోరుకోవాలి. వారు పాడైపోవాలని నువ్వు కోరుకుంటే రేపొద్దు నిన్నెట చూస్తారు. ఆడు పాడైపోతే నిన్నెలా చూస్తారు, ఆడు పనికి మారినోడైతే నిన్నెలా చూస్తారు. ఇక నీ మీద ఎప్పుడూ ఇక నువ్వు చేసింది ఆడికివ్వాలి. ప్రతి ఒక్కరూ గమనించుకోండి, మన పిల్లలు ఎప్పుడు బాగుండాలంటే మనం నోరు కంట్రోల్లో ఉండాలి. వాళ్ళు ఎప్పుడు కూడా ఆశీర్వదించేవారిగా ఉండాలి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.